హాయ్ ఎవ్రీవన్, జై జనసేన గోపాలకృష్ణ లాక్స్ తిరిగి స్వాగతం. పవన్ కళ్యాణ్ ఫ్రెండ్స్, అటవీ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు చాలా అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత వెంటనే తనకున్న గుడ్ విల్ ని ఉపయోగించుకుని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దిరామయ్యతోనూ ఆ రాష్ట్ర అటవీ శాఖ మంత్రితోనూ మాట్లాడి అక్కడ శిక్షణ పొందిన 4 కుంకి ఏనుగులు రాష్ట్రానికి తీసుకువచ్చారు. ఏవైతే ఈ అడవి ఏనుగులు అటు పంట పొలాల్లోకి ఇటు అటవీ సమీప గ్రామాల్లోకి వస్తున్నాయో వాటిని తిరిగి మళ్ళీ అడవిలోకి పంపించే ఆపరేషన్ లో ఈ కుంకి ఏనుగులను విజయవంతంగా ఉపయోగిస్తూ వస్తున్నారు. ఈ ఆపరేషన్ ఎప్పుడు చేస్తున్నారు? ఆల్రెడీ అడవిలోంచి ఏనుగులు వచ్చిన తర్వాత గ్రామాల్లోకి పంట పొలాల్లోకి అప్పుడు ఈ కుంకి ఏనుగుల్ని పంపిస్తున్నారు. ఈలోపే కొంత విధ్వంసం జరిగిపోతుంది. దీంతో పవన్ కళ్యాణ్ గారు ఇంతకన్నా మెరుగైన ఏదైనా టెక్నాలజీని ఉపయోగించగలమా అని అధికారులను అడగటం, మరి ఈ ఐడియా ఎవరిచ్చారో గాని తనకే వచ్చిందో లేక అధికారులు ఇచ్చారో తెలియదు, కానీ ఎవరైతే చాలా సిన్సియర్ గా ఎఫర్ట్స్ పెట్టారు అడవి ఏనుగులు చేస్తున్న విధ్వంసాన్ని అరికట్టేందుకు, వాటిని సురక్షితంగా తిరిగి వెనక్కి పంపించేందుకు, పంట పొలాలకు ప్రజలకు రక్షణ కల్పించేందుకు ఈ వ్యవస్థ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగిస్తున్నారు. ఒక పైలట్ ప్రాజెక్ట్ గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించి అత్యాధునిక సరికొత్త వ్యవస్థను ప్రోగ్రామింగ్ చేశారు. ఈ ఏనుగులు చేస్తున్న బీభత్సం నుంచి అటవీ సమీప గ్రామాల్లోని ప్రజలను పంట పొలాలను రక్షించేందుకు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విధానం సౌరశక్తి సాయంతో ఎక్కడైతే అడవిలో ఏనుగులు సంచరిస్తూ ఉంటాయో అక్కడ ఫిక్స్ చేస్తారు. ఏనుగులకు గాయాలు కాకుండా, ఏనుగులకు హాని కలిగించకుండా తిరిగి గ్రామం వైపు రాకుండా నిరోధించటమే ఈ సిస్టమ్ యొక్క లక్ష్యం. ఏనుగులు ఎలా శబ్దం చేస్తాయి, వాటి ఆకారం ఎలా ఉంటుంది, గుంపులుగా ఎలా వస్తాయి, ఇలా ఏనుగులను గుర్తించేందుకు ప్రోగ్రామింగ్ చేశారు ఆ ఎక్విప్మెంట్ లో. ఇలా ప్రోగ్రామింగ్ చేయబడిన ఆ ఎక్విప్మెంట్ ఏనుగులు సరిహద్దుల్లోకి పంట పొలాల్లోకి జనవాసాల్లోకి రావటాన్ని 120 degrees పరిధిలో 60 మీటర్ల వరకు ఏనుగుల కదలికలను కవరేజ్ చేస్తూ గుర్తిస్తుంది. అలా గుర్తించిన వెంటనే కంట్రోల్ రూమ్ ద్వారా అటవీ శాఖ అధికారులను సమీప గ్రామస్తులను హెచ్చరిస్తూ ఏనుగులు మరో 10 నిమిషాల్లో గ్రామంలోకి వస్తుంది అంటూ ఒక మెసేజ్ పాస్ చేస్తుంది. అలాగే గుర్తించిన వెంటనే తను క్యాప్చర్ చేసిన వీడియో క్లిప్ ని పంపిస్తుంది. అలాగే లైట్లను యాక్టివేట్ చేస్తుంది. ఈ ఏనుగులు భయపడే భారీ శబ్దాలు అంటే పిస్టల్ కాల్పులు గాని ఇరిటేషన్ తెప్పించే పెద్ద పెద్ద శబ్దాలను ఎక్విప్మెంటే వినిపిస్తుంది. దాంతో అవి భయపడి వెనక్కి అడవిలోకి వెళ్ళిపోతాయి. ఇటువంటి అత్యాధునిక సాంకేతికత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామింగ్ చేసి దీన్ని మొదటిగా చిత్తూరు డివిజన్లోని కుప్పం, పలమనేరు అలాగే బంగారుపాలెంలో పైలట్ ప్రాజెక్ట్ గా అమలు చేసి విజయం సాధించారు. ఈ ప్రోగ్రాం సక్సెస్ అయిన తర్వాతే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి కార్యాలయం ప్రకటించింది. ఇలా ఏనుగులకు ఎటువంటి హాని కలగకుండా గ్రామాల వైపు పంట పొలాల వైపు ఈ ఏనుగులు రాకుండా నిరోధించడమే లక్ష్యంగా ఉపయోగిస్తున్న ఈ సిస్టమ్ ని రాష్ట్రంలోని మిగిలిన అటవీ ప్రాంతాల్లో కూడా అమలు చేయనున్నారు. అక్కడ కూడా సక్సెస్ అయితే ఈ వ్యవస్థ దేశానికే కాదు ప్రపంచానికే ఒక పరిష్కార మార్గాన్ని చూపించిన వారవుతారు పవన్ కళ్యాణ్ గారు. చూడండి ఫ్రెండ్స్, పవన్ కళ్యాణ్ గారు ఈ ఏనుగుల బెడదను నివారించడం కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థను తీసుకురావటం, అది పైలట్ ప్రాజెక్ట్ గా ఒక చోట మొదలు పెట్టడం, సక్సెస్ అవటం, ఆ పనిచేసిన విధానాన్ని వీడియో క్లిప్స్ పెడుతూ ఒక ట్విట్టర్ ద్వారా ప్రకటించారు సక్సెస్ అయిందని. ఎలా సక్సెస్ అయినది ఒక విజువల్ వీడియో క్లిప్ ని ఆధారాలతో సహా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మీరు చూశారు అనుకోండి, పవన్ కళ్యాణ్ గారు చాలా సిన్సియర్ గా ఎటువంటి ఆర్భాటం లేకుండా ప్రగల్భాలు లేకుండా సక్సెస్ కు ముందే మేము అది చేసాం ఇది చేసాం చేస్తున్నాం, వాళ్ళతో మాట్లాడాం, టెక్నాలజీ ఉపయోగిస్తున్నాం, వాళ్ళని కన్సల్ట్ అయ్యాం, వీళ్ళని కన్సల్ట్ అయ్యాం, ఇంకేముంది ఏనుగులు పారిపోయాయి అని బిల్డప్ ఇవ్వలేదు. పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేయటంతో ఈ విషయం ద్వారా పవన్ కళ్యాణ్ గారిలోని సిన్సియారిటీ మరొకసారి బయటపడింది. అద్భుతంగా ఈ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ఒక శాశ్వత పరిష్కార మార్గం చూపించారు. హ్యాట్స్ ఆఫ్ యూ కళ్యాణ్ సార్. ఫ్రెండ్స్, మరి పవన్ కళ్యాణ్ గారి అటవీ శాఖ మంత్రిగా ఈ అద్భుతమైన ఆవిష్కరణని మీరేమనుకుంటున్నారు? కామెంట్ గా రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునేవారు, కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోగలరు.
థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్. గోపాలకృష్ణ అంటే జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్.